దేవునికి వాక్యాన్ని మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుండి 9వ వచనం వరకు ఉన్న వచన భాగాలను మీలో నుంచి ఎవరైనా ఒకరు చదివి సహకరించండి. చదవండి. అవును. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గురుడివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచబడగోరుచున్నావా అని వారిని అడుగగా మా రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవ్వడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఇక సహాయం పొందని వాడిగా ఉన్నాడు. పిల్లరా, ఏ రకమైన సహాయం పొందని వాడిగా అతడు కనబడుతున్నాడు. పిల్లరా, ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళరా, సహాయం చేయడానికి ఎవరి వైపు ఎదురు చూస్తున్నా, ఎవరి వైపు ఆశతో కనిపెడుతున్నా, పిల్లరా, ఈరోజు ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు. దేవుని వాక్యంలో దేవుడు అంటా ఉన్నాడు కదా పిల్లరా, అక్కడ సంతోషం లేని వాడికి సంతోషాన్ని ఇవ్వడానికి, సొంత ప్రజలు లేని వారికి సొంత ప్రజలుగా పిల్లల సొంత వ్యక్తిగా రావడానికి, పిల్లరా, అలాగే ఏ విధమైన సహకారం లేని వాడిగా ఉంటే సహకరించడానికి, అలాగే అతనికి 4వదిగా సహాయం చేయడానికి దేవదేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళరా, అక్కడ మనం గమనిస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనములో దేవుడు అంటాడు కదా, చివరి 2 లైన్లు చదవగలిగితే, నీకు సహాయము చేయువాడును నేనే అని, నా నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి వలె ఏ రకమైన సహాయం లేక, ఎవరు సహాయం చేసేవారు ముందుకు రావడం లేదని లోపల మదన పడుతూ కృంగిపోతున్నావా సహోదరి సహోదరుడా? నీకు సహాయం చేయడానికి నా రక్షకుడైన యేసు ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేసే సహాయము మనుషులు చేసే సహాయం వంటిది కాదు. దేవుడు పిల్లరా, ఆయన సహాయము ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన నీకు చేయబోతున్నాడు. ఆయన సహాయము నీకు ఊరటనిస్తుంది. ఆయన సహాయము నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన సహాయము నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుద్ది. ఆయన సహాయము ద్వారా గొప్ప మేలు పొందబోతున్నావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన సహాయకుడు, ఆయన సహాయకుడు.